ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారు కూడా సక్రమంగా నిర్వహించగలిగేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. వివాహ సంబంధిత శుభవార్తలు కూడా వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిరాకులు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. వాహన కొనుగోలు వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాలిత్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శోభని కలిగించేటువంటి వ్యవహారాల్లో తలదూర్చుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కళకు ప్రాధాన్యతనిస్తారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత లావాదేవీలు వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన నిర్మాణాలు వంటివి బాగా కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, సాహసంతో కూడినటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి బాగా సాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపార నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. నూతన ప్రయోగాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గరకు చేస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనంద సంఘటనలు విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా చేకూరుతాయి. నూతన ప్రయోగాలు పనికి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా లాభిస్తాయి. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. నూతన విధానాల్ని అవలీలగా ప్రారంభించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపారరీత్యా కలిగి ఉంటారు. విధి విధానాల్ని సక్రమంగా పాటిస్తారు. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ప్రయత్నంతో అన్ని రంగాల వారికి కూడా విజయాలు ఆలస్యంగానైనా నెరవేరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దగ్గరవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా కూడా సమకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మెల్లమెల్లగా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అభివృద్ధి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే ఉపకరిస్తుంది. గృహంలో మంచి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఆనంద సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది.
ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థానం చలనం వంటివి ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటే అయినప్పటికీ అనుకూలిస్తుంది. వ్యాపార రీత్యా ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీల విషయంలో ఆనందకర సంఘటనలు కూడా ఏర్పడతాయి. వ్యవసాయిక రంగం వారికి బాగా లాభిస్తుంది. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యరీత్యా మెల్లమెల్లగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో క్రమంగా నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని సంతరించుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. లోపించినటువంటి సఖ్యతని సర్దుబాటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు సహకరిస్తాయి, ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. వ్యాపార రీత్యా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. బంధుమిత్రులతోటి సంభాషించేటప్పుడు కూడా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక గృహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.